ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ 69వ జన్మదిన వేడుకలు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పొంగూరు రామాదేవి మరియు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర నారాయణకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా నెల్లూరు ప్రజలు కార్యకర్తల శ్రేయస్సు కోరి నారాయణ తన సొంత నిధులు 10 కోట్ల రూపాయలతో కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కునేలా మహిళలు బిజినెస్ లో ఎదిగేలా చేస్తున్న కృషిని రమాదేవి కొనియాడారు. అలాగే మెడికల్ కాలేజు ద్వారా వైద్య శిబిరాలు, సంచార వాహనాల ద్వారా ప్రజల వద్దకే ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ నారాయణ ఎల్లప్పుడూ టెక్నాలజీతో పనులను వేగవంతం చేయాలని ఆలోచిస్తారని, ఆయనతో తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా డ్రోన్ సహాయంతో నారాయణ కటౌట్ కు ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కుటుంబ సభ్యులు మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ఆహ్వానం. పొంగూరు నారాయణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు అభినందనలు. ఇంకా అజీజ్ భయ్యా చెప్పారు, సజీ గారు చెప్పారు, రవితేజ గారు చెప్పారు. నారాయణ గారు 10 కోట్లు తన సొంత నిధులతో మనకి కార్యకర్తలకి మంచి చేయాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పారు అనేది. ఇది ఎలక్షన్ల ముందు చెప్పలేదు అని అజీజ్ భయ్యా గారు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనము ఇంకొక పాయింట్ చూసుకోవాలి. ఏంటంటే అది ఎలక్షన్ల ముందు వాగ్దానం లాగా చెప్పలేదు. ఇంకొకటి, గెలిచిన తర్వాత నన్ను గెలిపించినందుకు ఈ విధంగా చూస్తున్నాను అనేది చెప్పలేదు. ఆఫ్టర్ ఎలక్షన్, బిఫోర్ ద రిజల్ట్కి ముందు, ఎలక్షన్ తర్వాత మధ్య పీరియడ్లో చెప్పిన వాక్యం ఇది. అంటే గెలుపు ఓటములకు అతీతంగా నెల్లూరు నాది, నా ప్రజలు, నా కార్యకర్తలు, వారికి నేను చేయాలి. ఆర్థిక సహాయం అంటే ఏదో 100, 200, 300 ఇచ్చి, లేదు ఒక 500, 1000 రూపాయలు, 1 లక్షలో 2 లక్షలు ఇచ్చి వారిని అంతవరకు వారి టెంపరీగా వారిని అక్కడి వరకు ఉంచడం కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఆర్థిక సహాయము అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేయాలి అనే ఉద్దేశంతో నారాయణ గారు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికోసమే అంతేకాకుండా హెల్త్ పరంగా మెడికల్ కాలేజ్ నుంచి క్యాంప్స్ కండక్ట్ చేసి నేత్ర జ్యోతి అని, తర్వాత ఒక మెడికల్ మొత్తం ఎంతమంది మొత్తం ఒక అంబులెన్స్ లాగా ఒక వెహికల్లో పెట్టి అది ప్రతి ఏరియాకి తిరిగి ప్రజల వద్దకే వైద్యం, అటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే కాంట్రాక్ట్స్ ద్వారా లేకపోతే ఇంకొక చిన్న పనులు చేసుకొని వాళ్ళ బిజినెస్ రన్ చేసుకోవాలి. ప్రత్యేకించి మహిళలు వారికి కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లాగా అయ్యేటట్టుగా చూడటము, ఆ విధంగా వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని పెంచడం నారాయణ గారు చేస్తున్న పని. నేను పోయినసారి దసరా అప్పుడు ఉగాదప్పుడు అమ్మట అక్కడక్కడ నారాయణ సార్ సింగపూర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ వేడుకలన్నీ జరుగుతున్నాయి. లేదా మీకు నెల్లూరులో కనుక పెద్ద పెట్టుకొని అందరినీ నిధుల్లో పంపించుకునేవాళ్ళు. సార్ మొదలైతే ఈరోజు మీరు ఎస్ఐఆర్ సంగతి చూడకుండా కేకులు చాక్లెట్లు నాకు నచ్చవద్దు. ఎంతో సంతోషం. సార్ జన్మదిన సందర్భంగా అందరం ఈరోజు వారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఇప్పుడే తిరుమల ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన మంత్రి గారు ఎప్పుడు టెక్నాలజీ వేగవంతంగా పనులు జరిగిపోవాలా అని ఆలోచన చేస్తుంటారు, ఆచరణలో చూపిస్తుంటారు. అందుకే తిరుమల, జహీరు, బాలాజీ వీళ్ళు కూడా బయట డ్రోన్ ద్వారా పాలాభిషేకం చేశారు. నారాయణ సార్ మేడం రవి రావడం లేట్ అయింది. ఎందుకంటే బయట మేము కూడా అందరం డ్రోన్తో పాలాభిషేకం అని చెప్పి కార్యక్రమాన్ని పెట్టి బయట నిర్వహించారు. అనేక మంది పెద్దలు ఈరోజు
మాజీ మేయర్ వక్ఫ్ చైర్మన్ మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు సుజాత గారు, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారు, మాజీ చైర్మన్ తాలపాక అనురాధ్ గారు, అదేవిధంగా కుటుంబ సభ్యులుగా మేడం రమాదేవి గారు, అల్లుడు రవితేజ గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల్ బాబు యాదవ్ గారు, అందరూ కూడా విజేత గారు, నగర అధ్యక్షుడు మధు గారు, కార్యక్రమానికి అందరూ, ఎందుకంటే ఒక మంది కనిపించలేదు నాకు రాగానే అడిగారు ఏమో నారాయణ సారు బర్త్డే స్పెషల్ అద్దాలు పెట్టొచ్చు, ఎప్పుడు లేదా నాకు కళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యాయి, అందుకే మళ్ళీ మీ అందరికి ఇబ్బంది లేకుండా అని చెప్పి చెప్పడం జరిగింది. అనేక మంది సార్ గురించి చెప్పిన ఆయన దాదాపు 35 సంవత్సరాలు సార్తో పరిచయం, వారితో రాజకీయాల్లో 2014 నుంచైనా దానికి ముందు 92 నుంచి కూడా నారాయణ సార్తో అనేక సందర్భాల్లో వాళ్ళతో కలిసి పనిచేయడం, వారు పనితీరు, ఎందుకంటే 14లో సార్ మంత్రిగా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు టైమింగ్ లేకుండా రాత్రులు కూడా 1 గంట కూడా పోదామా ఆయనతో మాట్లాడదామని, వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేది లేదు, దాని ఇంటికి పోయి నేనే తట్టి లేపేది ఇద్దరు, వాళ్ళకి ఆశ్చర్యం ఉండేది ఏదో అర్ధరాత్రి 1 గంటప్పుడు వచ్చాడని. కానీ మాకు 92 నుంచి అనుభవం, ఎందుకంటే నారాయణ సార్ మేము పక్కనే రొయ్యల చెరువులు ఉండేది, ఒక్కోసారి మేడమ్ని కూడా తీసుకొచ్చారు అర్ధరాత్రి 1:30, ఎందుకంటే వాళ్ళ తమ్ముడిని చెకింగ్ చేయడానికి మనీ 3 సార్లు కూడా ఎత్తలా, సరే హ్యాపీ బర్త్డే చెప్తామని. కానీ మీ అందరూ చెప్తే నారాయణ గారే చెప్పినట్టే, వీరారాజు గారే చెప్తే నారాయణ గారే చెప్పినట్టే. ఎప్పుడు కూడా ఒక పుట్టినరోజు నారాయణ గారికి వచ్చిందంటే మనం కొన్ని నేర్చుకోవాలి, ఆయన దగ్గర అవసరం పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు లోకేష్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను 3 వ్యక్తులు ఆదర్శం తీసుకున్నా. ఒకటి, ఈ ప్రపంచంలో నేను నమ్మినా, నేను మెచ్చినా, నేను అభిమానించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? నందమూరి బాలకృష్ణ. నెంబర్ 2 బీదా రవిచంద్ర. నెంబర్ 3 నారాయణ సార్. బీదా రవిచంద్ర నందమూరి బాలకృష్ణ దగ్గర రాత్రి 10:30కి ఆయన పడుకున్నా 3:30కి లేస్తాడు. నేను చాలాసార్లు మా ఇంట్లో చూశాను, 4 సార్లు మా ఇంట్లో పడుకున్నాడు. మరి ఇంకో జన్మిత్ర రావాలా కాదు, అది తీసేయి. మళ్ళీ నారాయణ గారిలో ఫలితనం ఉంది. ఎంత దూరంలో పని చేయగలరు, కష్టపడగలరు, తోకగలరు, తొక్కాల్చుకోగలరు. ధైర్యం అయితే మా అమ్మ నాయన ఆస్తికి పైన ధైర్యం ఇచ్చారు. ఈరోజు ధైర్యం ఉంది, ఎవరైనా పడుకోగలరు. ఒకప్పుడు ఈ రూప్ కుమార్ గారితో పార్టీ ఒక్క శ్రీనివాసరెడ్డి అదుపు తీరాపోతారు, మీరే మరుసలాయని నిజమో కాదని చెప్పలేడు అన్నమాట. ఇవన్నీ వాస్తవం. ఎందుకు చెప్తున్నానంటే చాలా సంతోషంగా మంత్రి గారు నారాయణ గారి జన్మదినం మనమంతా ఒక పండగ చేసుకున్నాం. ఇది నిజంగా నారాయణ గారు చేసుకున్న అదృష్టం కాదు, మనం చేసుకున్న అదృష్టం. కనుక నారాయణ గారు ఇక్కడ మంత్రిగా, నాయకుడుగా చాలా మంది ఈరోజు రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఎన్నికల ముందు ఒక మాట చెప్తారు, ఎన్నికల తర్వాత ఆ మాటకు మర్చిపోతారు. ఎన్నికల ముందు కార్యకర్తలు మా రక్తము, మా ప్రాణం ఇవన్నీ చెప్తాం మేమందరూ. కానీ నిజంగా కార్యకర్తల కుటుంబాలు, కార్యకర్తల బిడ్డల చదువులు, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని క్షుణ్ణంగా ఆరా తీసి ఆ కుటుంబానికి సహాయం చేసిన వ్యక్తి మంత్రి నారాయణ. నేను ఒక మాట చెప్తాను, ఈరోజు బహుశా భారతదేశంలో
చరిత్రలోనే ఎవరు కానీ గెలిచిన తర్వాత 10 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం వాళ్ళ సొంత కుటుంబ నిధులు తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎవరు లేరు. Please subscribe SS News AP.